దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన ఉదయ కాలంలో దేవుడు మన కొరకు ఏర్పరిచినటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వాక్యం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు అందరూ ధన్యులు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మన జీవితంలో కొన్ని కార్యములు చేయడం ఆలస్యం చేస్తాడు, అనగా సమయం తీసుకుంటాడు. తగిన కాలములో తన కార్యములను నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన చేయు ఆలస్యము నీ యందు దయ కనపరచుటకు, నీ పట్ల దయ చూపించుటకు. ఆయన నీ పట్ల దయ చూపించడానికే తను ఆలస్యం చేస్తున్నాడు. మానవుడి యొక్క ఆలోచనలు ఇప్పుడు ఎలా అయిపోయినాయంటే, ఏది జరిగినా వెంటనే జరగాలి, అన్నీ కూడా ఇన్స్టెంట్గా జరిగిపోవాలి. ఇన్స్టెంట్ టీ, కాఫీ, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా చిటికి వేస్తే జరిగిపోవాలి. మరి దేవుడు కూడా నేను అనుకున్న క్షణంలో వెంటనే నాకు జవాబు ఇవ్వాలి, వెంటనే కార్యం చేయాలని మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దేవుడు కొన్ని కార్యాలు వెంటనే అవసరతను బట్టి నెరవేరుస్తాడు. కొన్ని కార్యాలకు దేవుడు ఖచ్చితంగా సమయం తీసుకుంటాడు. ఆయన చేసే ఆలస్యం లేదా ఆయన తీసుకునే ఈ యొక్క సమయము మన యందు దయ కనబరచడానికి అనేది మనం గుర్తించాలి. మరి దేవుడు చేస్తున్నటువంటి ఈ ఆలస్యం లేదా దేవుడు తీసుకుంటున్నటువంటి ఈ సమయంలో నిన్ను నన్ను దేవుడు ఏం చేయమంటున్నాడు? ఆయన నిమిత్తం కనిపెట్టాలి, అనగా ఆయన సమయం కొరకు నీవు నేను ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సమయం కొరకు నువ్వు వెయిట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే ఆయన నిమిత్తం కనిపెట్టుకుంటారో వారు ధన్యులు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సమయము నీ జీవితంలో వచ్చేంత వరకు నువ్వు కనిపెట్టే అనుభవంలో ఉండాలనేది దేవుని యొక్క ఆశ. చాలామంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే, వారు దేవుని కార్యం ఇమీడియట్గా జరగకపోతే దేవుని విడిచిపెట్టేస్తాడు, దేవుని ఎదుకు రారు, ప్రార్థనా జీవితాలు మర్చిపోతారు, మరి దేవుని కనిపెట్టే అనుభవం నుంచి దూరం అయిపోతారు. దేవుడు మనతో చెప్తున్నాడు, నీ పట్ల దయ చూపించాలని నేను ఆలస్యం చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, మన జీవితాన్ని ఒకసారి గమనించినట్లయితే మన జీవితంలో ప్రతి కార్యం కూడా వెంటనే ఏది జరగలేదు. ఇప్పుడు మనం పుట్టినప్పుడు వెంటనే మనం నోరు తెరిచి మాట్లాడలేదు. మాట్లాడేందుకు దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. పుట్టిన మరుక్షణం మనం లేచి నడవలేదు. మనం నడిచేందుకు దేవుడు ఒక సమయాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే పుట్టగానే మనకు ఉద్యోగం వచ్చేయలేదు. దేవుడు దానికి చదివే సమయాన్ని ఏర్పాటు చేశాడు. మనం చక్కని చదువులు చదివిన తరువాత తగిన కాలంలో దేవుడు మనకు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చి మనల్ని ఆశీర్వదించాడు. అలాగే తగిన కాలంలో వివాహము, అలాగే తగిన కాలంలో దేవుడు బిడ్డలు ఇచ్చాడు. ముఖ్యంగా ఆడవాళ్ళకి, మరి స్త్రీలకు ఈ యొక్క సమయం, ఎదురు చూసే సమయం బాగా తెలుస్తుంది. మరి గర్భం వచ్చిన మరుక్షణం బిడ్డ మన చేతిలో పుట్టడు. దానికి 9 నెలల సమయం మనం ఎదురు చూడాలి. లేదు నాకు వెంటనే బిడ్డ పుట్టాలంటే అది క్రమం కాదు. ప్రతిదానికి దేవుడు సమయం తీసుకుంటున్నప్పుడు ఆ సమయం కొరకు ఎదురు చూసేవాళ్ళు శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. నీ జీవితంలో ప్రతిదాన్ని దేవుడు ఆలస్యంగా ఇవ్వలేదు, కానీ కరెక్ట్ టైంలో ఆ కార్యాన్ని నెరవేర్చిన దేవుడు ఆయన అనేది నువ్వు గుర్తించాలి. ఆ సమయం ఎప్పుడైతే
నీ జీవితానికి అనుకూలమైన సమయమో ఆ సమయంలోనే దేవుడు తన కార్యాన్ని నీ పట్ల కనబరిచాడు. కాబట్టి దాని కొరకు నువ్వు కనిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. విలాప వాక్యంలో నుంచి మనము ఒక వాక్యాన్ని చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము, విలాప వాక్యములు 3వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుదాం. తన్ను ఆశ్రయించు వారికి యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూసారా, మానవునికి ఓపిక ఉండదు. మానవుడు ఓపికతో కనిపెట్టే అనుభవం చాలా తక్కువ. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పరిస్థితిలో ఈ సమయంలో నువ్వు ఏ విధమైన సమస్య గుండా నడుస్తున్నా, ఏ శోధన ఎదుర్కొంటున్నా, నీ కుటుంబ పరిస్థితుల్లో ఏమైనా ఇబ్బందులున్నా, మరి ఎట్టి ఆర్థిక పరిస్థితులు గుండా నువ్వు వెళ్తున్నా, మరి నీ భర్త రక్షణ నిమిత్తము, నీ యొక్క భార్య రక్షణ నిమిత్తం, నీ బిడ్డల నిమిత్తం నువ్వు మరి బాధపడుతున్నా, దేవుడు అంటున్నాడు నువ్వు దేవుని సమయంలో ఆశ్రయించాలి అంటున్నాడు. ఎందుకంటే ఆయన దయాళుడంట. వెదకు వారికి ఆయన దయ చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వెతికే అనుభవం, దేవుని సన్నిధిలో కనిపెట్టే అనుభవం మరి ఇటువంటి శోధన సమయంలో మనం కలిగి ఉండాలి. దేవుని సమయం నీ జీవితంలో నెరవేరేంత వరకు నీవు కనిపెట్టే అనుభవంలో ఎప్పుడైతే ఉంటావో దేవుడు నిశ్చయముగా నీ జీవితంలో తన ఉన్నతమైన కార్యం, తన గొప్ప కార్యం నెరవేరుస్తాడు. హల్లెలూయా. నరులు ఆశ కలిగి దేవుడు అనుగ్రహించు ఆ రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. మంచిది ఏంటి? కనిపెట్టే అనుభవం కలిగి ఉండడం, కనిపెట్టే అనుభవం నీలో ఉండడం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు ఎప్పుడు కూడా మనం నష్టపోం. మనుషులు ఎలా ఉంటారంటే లోకంలో అన్ని ప్రయత్నాలు చేసి ఇంక అన్నీ కూడా నష్టమైనప్పుడు, ఇబ్బందికరంగా మారినప్పుడు అప్పుడు దేవుని ఎదురు చేరుకుంటారు. అయ్యా, నా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, నీవే నాకు సహాయం చేయాలి. మరి దేవుడు ఆ విధంగా ప్రయత్నించడం, కనిపెట్టడం అని చెప్పడం. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన కొరకు ఎదురు చూడాలి. దేవుని యొక్క తలంపు కొరకు ఎదురు చూడాలి. దేవా, నన్ను ఏం చేయమంటావు ఈ పరిస్థితిలో అని నువ్వు దేవుని వైపు చూసినప్పుడు దేవుడు నిన్ను బలపరిచే తలంపునిస్తాడు, నడిపించే ఆలోచనలు నీకు అనుగ్రహిస్తాడు. మరి నిన్ను తగిన విధంగా బలపరచడానికి ఆయన శక్తిమంతుడు. అందుకే దేవుని వాక్యంలో మరి కీర్తనల గ్రంథము 73వ కీర్తన మరి 24వ వచనంలో దావీదు భక్తుడు చెప్తాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు అంటాడు. హల్లెలూయా. దేవుడు తన ఆలోచన చేత నిన్ను నడిపిస్తాడు. నీ పరిస్థితి ఎటువంటిదైనా కూడా ఆ పరిస్థితిలో నీవు నీ సొంత ఆలోచనలతో నిర్ణయాలు తీసుకోవడం పక్కన పెట్టి దేవుని ఆలోచన కొరకు కనిపెట్టడం మంచిది. హల్లెలూయా. అప్పుడు తను ఇచ్చే ఆలోచన అద్భుతంగా నీ జీవితానికి ఆశీర్వాదాన్ని తీసుకొని రాగలదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అట్టి దేవుని ఆలోచనలో నువ్వు నడిచినప్పుడు నిశ్చయముగా అది నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదకరంగా నీ పరిస్థితులు మారుస్తాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది, వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడు, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మరి నీ పరిస్థితులు నీకు ఒకవేళ నిన్ను ఒంటరి చేసాయేమో, నిన్ను మరి ఆదరించేవాళ్ళు, నిన్ను బలపరిచేవారు ఎవరు కనపడటం లేదేమో, లేక ఈ లోకము నిన్ను ఎన్నిక లేని వానిగా చూస్తుందేమో, అనగా నిన్ను ఎవరు నీకు గుర్తింపునివ్వడం లేదేమో, నిన్ను ఎవరు కూడా పట్టించుకోవడం లేదేమో. ఇతనికి వల్ల ఏం జరుగుతుంది, ఈమె వల్ల ఏం జరుగుతుంది, వీళ్ళు ఏమి చేయలేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు,
బలహీనులు, మేమైతే అన్ని చేయగలమని ఈ లోకం అనుకుంటుందేమో. ఏం పర్వాలేదు, దేవుడు ఈ లోకము ఎన్నిక చేయని వారినే ఎన్నుకుంటాడు. ఈ లోకము ఎన్నుకున్న వాళ్ళని, లోకం ఎవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళని దేవుడు సెలెక్ట్ చేసుకోడు. దేవుడి సెలక్షన్ ఎప్పుడు కూడా లోకపు సెలక్షన్కి విరోధంగా ఉంటుంది, లోకపు ఆలోచనలకు విరోధముగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఎన్నిక నీ జీవితంలో నెరవేరాలంటే ఈ లోకం నిన్ను గుర్తించకపోవడమే బెస్ట్. ఈ లోకం నిన్ను ఎన్నిక చేసుకోవడం లేదంటే నువ్వు దేవుని ఎన్నికలో ఉన్నావని అర్థం. హల్లెలూయా. దేవుడు అంటాడు, లోకం ఎన్నిక చేసుకొని వారిని నేను బలమైన జనంగా చేస్తాను. లోకము పట్టించుకోకుండా లోకం వదిలేసిన వాళ్ళని, ఒంటరి చేసేసిన వారిని నేను 1000 బలముతో నింపుతాను. హల్లెలూయా. యెహోవానగు నేను తగిన కాలాన్న ఈ కార్యాన్ని త్వరపెడతాను అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, దానికి ఒక రైట్ టైం నేను ఏర్పాటు చేస్తున్నాను, అపాయింటెడ్ టైం నేను పెట్టి ఉన్నాను. ఆ సమయంలో నేను అత్యద్భుతంగా నా సన్నిధిలో కనిపెట్టి నా బిడ్డను లేవనెత్తుతాను. హల్లెలూయా. అతను నేను ఆశీర్వదిస్తాను, నా ఆలోచన చేత అతన్ని నడిపిస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు నీ పట్ల దయ చూపించాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆయన ఆలస్యం ఎప్పుడు కూడా మనకు నష్టాన్ని కలగజేయదు. దేవుని యొక్క ఆలస్యము మన పట్ల దయ చూపించాలని, మన పట్ల కరుణ చూపించాలని ఆయన నిలవబడి ఉన్నాడట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అనగా ఆయన లేచి నిలబడి నీ కార్యము, నీ జీవితంలో తన కార్యం త్వరపెట్టాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనిపెట్టు. నిశ్చయముగా నీవు ఊహించని కార్యాలు, నీకు అసాధారణమైనటువంటి తన శక్తి కార్యాలు నెరవేర్చి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులైన మా నాయన, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమున నీ బిడ్డలు ఎంతమంది నైనా దేవుడు ఇంకా నా పట్ల కార్యము చేయలేదే అని అయినా నీ ఆలస్యం చేసావని, అయినా నీవు ఇంకా వారి జీవితంలో కార్యం నెరవేర్చలేదని వాళ్ళు ఎదురు చూస్తున్నారేమో తండ్రి. నైనా వారు ఏ పరిస్థితులు గుండా నడుస్తున్నారు దాన్ని మీరు గమనిస్తున్నారు. వారి జీవితంలో అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేయడానికి నైనా మీరు నిలబడి ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నేడే నైనా అట్టి శక్తి కార్యము బిడ్డల జీవితంలో నెరవేరునుగాక. వారు నీ వైపు చూసి కనిపెడుతుండగా తండ్రి, వారు అనుకుంటున్న దానికంటే, వారు ఎదురు చూసిన దానికంటే శ్రేష్టమైన కార్యాలు వారి జీవితాలు నెరవేర్చబడి వారు దీవించబడుదురుగాక యేసు నామములో. హల్లెలూయా. ఈ లోకం దృష్టికి అయ్యా వాళ్ళు ఎన్నిక లేని వారి వలె కనపడుతుండొచ్చు తండ్రి, వాళ్ళు ఒంటరి వాళ్ళుగా కనబడుతుండొచ్చు, బలహీనులుగా కనపడుతుండొచ్చు. కానీ నైనా దేవుడు వారిని ఎన్నిక చేసుకొని ఉండగా, ఏర్పరచుకొని ఉండగా వారు నిశ్చయముగా బలవంతులై నైనా తండ్రి తగిన కాలమున దేవుడు వారిని హెచ్చించే అనుభవంలో నీ బిడ్డలను ఆశీర్వదించమని, నడిపించమని నైనా మీ దయగల హస్తానికి నీ బిడ్డలను అప్పగించి ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తగిన కాలంలో ప్రతి ఆశీర్వాదాన్ని మీ జీవితాలు అనుగ్రహించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.